ఐపీఎల్ 2024లో చాలా మంది ఇండియన్ యంగ్స్టర్స్ చాలా బాగా పర్ఫామ్ చేశారు. వాళ్ళల్లో నేను 24 మెంబర్స్ ని పిక్ చేశాను. అంటే వీళ్ళు ఇండియాకి ఫ్యూచర్ లో ఆడొచ్చు, రిప్రజెంట్ చేయొచ్చు. కానీ వీళ్ళల్లో ఒక ఇద్దరు గురించి నేను స్పెషల్ గా మాట్లాడాలనుకుంటున్నాను. అభిషేక్ పొరాల్ అండ్ అభిషేక్ శర్మ. వీళ్ళు ఫ్యూచర్ లో ఇండియాకి ఆడతారు అని నేను అనుకుంటున్నాను. 3 ఫార్మాట్స్ లో రిప్రజెంట్ చేసే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. వీళ్ళిద్దరికి మంచి క్యాలిబర్ ఉంది. ఇద్దరిలో స్పెషాలిటీస్ ఉన్నాయి. ఒక్కొక్కరి గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అభిషేక్ శర్మ 2018 నుంచి ఐపీఎల్ ఆడుతున్నాడు. ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ కి ఆడాడు. తర్వాత తన్ని ఎస్ఆర్హెచ్ ట్రేడ్ విండోలో పిక్ చేసుకుంది. ఇనిషియల్ గా తను మిడిల్ ఆర్డర్ లో ఆడించేవారు, అడపాదడపా ఛాన్సులు ఇచ్చేవారు. పర్లేదు, బాగానే పర్ఫామ్ చేసేవాడు. బట్ ఒక మార్క్ అనేది సెట్ చేయలేకపోయాడు. బట్ 2022 మెగా ఆక్షన్ లో అతను ఎస్ఆర్హెచ్ 6.25 crores పెట్టి పిక్ చేసుకుంది. 2022లో ఇనిషియల్ గా ఓపెనర్ గా ఛాన్స్ ఇచ్చారు. చాలా బాగా ప్రూవ్ చేసుకున్నాడు. 400+ రన్స్ కొట్టాడు. బట్ 2023లో తనకి సెట్ అవ్వలేదు. ఇనిషియల్ గా నెంబర్ 3లో ఆడించడం, నెంబర్ 4లో ఆడించడం, కొన్ని మ్యాచ్ లో ఓపెనింగ్ ఆడించడం, ఎక్కడ పడితే అక్కడ ఆడించేవారు. అలా తన పర్ఫార్మెన్స్ మీద ఎఫెక్ట్ చూపించింది 2023 సీజన్ అనేది. బట్ ఈ సీజన్ లో ప్యాట్ కమిన్స్ వచ్చాక తను ఇనిషియల్ గా నెంబర్ 3లో ఆడించాడు. నెంబర్ 3లో చాలా బాగా పర్ఫామ్ చేశాడు. తను అంత బాగా పర్ఫామ్ చేయడం వల్ల ఫామ్ లో లేని మయాంక్ అగర్వాల్ పక్కన పెట్టి ఓపెనర్ గా ప్రమోట్ చేశారు. ఎప్పుడైతే ఓపెనర్ గా ప్రమోట్ చేశారో ఇనిషియల్ గా కొన్ని మ్యాచ్లు చాలా బాగా ఆడాడు. 200+ స్ట్రైక్ రేట్ తో ఆడాడు. ఆల్మోస్ట్ 250 స్ట్రైక్ రేట్ తో ఆడాడు. బట్ సీజన్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ ఫామ్ కొంచెం తగ్గుతూ వచ్చింది. కానీ రీసెంట్ 2-3 మ్యాచెస్ లో తన ఫామ్ అనేది తిరిగి వచ్చింది. అండ్ అది కూడా సేమ్ స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. క్లోజ్ టు 250 స్ట్రైక్ రేట్ తో ఆడుతున్నాడు. కొంచెం కన్సిస్టెన్సీ అనేది డెవలప్ చేసుకుంటే ఇండియా ఖచ్చితంగా రిప్రజెంట్ చేసే అవకాశం ఉంది. అండ్ ఇతనుకున్న ప్లస్ పాయింట్ ఏంటంటే బౌలింగ్ చేయగలడు. ఈ ఫ్రాంచైజ్ క్రికెట్ లో బౌలింగ్ ఇవ్వట్లేదు, కానీ తన సయ్యద్ ముస్తక్ అలీలో గానీ, రంజీ ట్రోఫీలో గానీ బౌలింగ్ వేస్తాడు. గట్టిగా చెప్పాలంటే సయ్యద్ ముస్తక్ అలీలో జెన్యూన్ ఆల్రౌండర్ గా ఆడతాడు. 4 hours వేస్తాడు, ఓపెనింగ్ చేస్తాడు. ఇలాంటి ప్లేయర్ మన ఇండియాకి ఆల్ ఫార్మాట్ లో ఖచ్చితంగా అవసరం ఉంటుంది ఫ్యూచర్ లో. అండ్ T20లో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఎలాంటి ప్లేయర్స్ ని ఉపయోగించుకుంటే పవర్ ప్లే లో మంచిగా స్కోర్ రాబట్టచ్చు. ఫ్యూచర్ ప్రాస్పెక్ట్ టెస్ట్ లో కూడా నెంబర్ 6, నెంబర్ 7 లో ఫ్యూచర్ లో ఒక ఆల్రౌండర్ కింద గ్రూమ్ చేసుకోవచ్చు. కొంచెం బౌలింగ్ అనేది డెవలప్ చేసుకోవాలి, స్పిన్. సో తనకి చాలా మంచి ఫ్యూచర్ ఉన్నట్టు కనిపిస్తుంది. ఎంత కాంపిటీషన్ ఉన్నా సరే అభిషేక్ శర్మ అనే ప్లేయర్ సర్వైవ్ అవ్వగలడు. అండ్ సెకండ్ ప్లేయర్ అభిషేక్ పొరాల్. లాస్ట్ ఇయర్ రిషబ్ పంత్ కి యాక్సిడెంట్ అయినప్పుడు తనకి రిప్లేస్మెంట్ గా టీమ్ లోకి వచ్చాడు. చెప్పాలంటే స్టార్టింగ్ లో అభిషేక్ పొరాల్ చూసినప్పుడు ఇదేంటి ఇంత సన్నగా ఉన్నాడు, బాల్ టచ్ చేయగలడా అంటే అతను ఆకారం అనేది కొంచెం సన్నగా ఉంటది, బాల్ ని అలా హిట్ చేస్తాడు అన్నట్టు ఉండేది. తను కూడా అలాగే ఆడేవాడు, బౌండరీస్ కొట్టేవాడు, 6 కొట్టడానికి కొంచెం కష్టపడేవాడు. బట్ ఈ సీజన్ లో ఎప్పుడైతే ఒక మ్యాచ్ లో ఫస్ట్ మ్యాచ్ లో అనుకుంటా వాళ్ళు ఆడిన ఫస్ట్ మ్యాచ్ లో పంజాబ్ తో ఇంపాక్ట్ ప్లేయర్ గా నెంబర్ 7 లోను నెంబర్ 8 లోను దింపారు. ఆ మ్యాచ్ లో ఒక్క ఓవర్ లో హర్షల్ పటేల్ కొట్టాడు, కొట్టాడు. ఆ మ్యాచ్ చూసాక ఓకే, అభిషేక్ పొరాల్ అనేవాడు హార్డ్ వర్క్ చేసి వచ్చాడు ఈ టోర్నమెంట్ లో, కానీ అర్థమైంది. తర్వాత కూడా అతను కంటిన్యూ చేశారు, మంచి ఛాన్సులు ఇచ్చాడు, ప్రూవ్ చేసుకుంటూనే వచ్చాడు. అంటే స్ట్రైక్ రేటు కొంచెం అటు ఇటుగా ఉండేది. ఆ ఫస్ట్ మ్యాచ్ పర్ఫార్మెన్స్ తర్వాత చాలా మ్యాచ్లు అతను పర్ఫామ్ చేయలేదు. బట్ ఎప్పుడైతే ఓపెనర్ గా ప్రమోట్ చేశారో, నెంబర్ 3లో ఆడించారో, ప్రతి మ్యాచ్ ఆల్మోస్ట్ కొంతలో కొంత కాంట్రిబ్యూషన్ 30+ స్కోర్స్ అనేవి చేసేవాడు. బట్ ఇతనిలో ఒక టాలెంట్ ఉంది, స్పిన్నర్స్ ని పేసర్స్ ని ఈక్వల్ గా ఆడగలడు. తనకి ఏమి ఎలాగ ఉంటది అంటే కండిషన్స్ అనేవి ఏవి పట్టించుకోడు, ఒకటే ఉంటది, బౌలర్ ని అటాక్ చేయాలి. అది తన కెరియర్ ప్రోగ్రెస్ అవుతున్న కొద్దీ తన గేమ్ డెవలప్ చేసుకున్నాడు. అతనికి చాలా క్యాలిబర్ ఉంది. గట్టిగా మాట్లాడుకుంటే ఇండియాకి అన్ని ఫార్మాట్ లో రిప్రజెంట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ODI T20లో అయితే డౌట్ లేదు, ఒక 2-3 years పడుతుంది తన టీంలోకి రావడానికి. వస్తే కనుక ఇంకా టీంలో అలా సెట్ అయిపోతాడు. ఇంకా చాలా ప్లేయర్స్ ఈ సీజన్ లో బాగా ఆడారు, మంచి ఫ్యూచర్ ఉందని చెప్పుకోవచ్చు. ఒక 24 players నేను సెలెక్ట్ చేశాను, దాని మీద కూడా ఒక వీడియో చేస్తాను. బట్ ఇద్దరు ప్లేయర్స్ అయితే నన్ను చాలా ఎక్సైట్ చేశారు. టీమిండియాకి అన్ని ఫార్మాట్ లో ఫ్యూచర్ లో రిప్రజెంట్ చేసే అవకాశం అయితే చాలా గట్టిగా కనిపిస్తుంది. ఆల్ ద బెస్ట్ టు దీస్ యంగ్స్టర్స్ ఫర్ దేర్ ఫ్యూచర్.